నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. వేటపు బాలసుబ్రహ్మణ్యం ప్రసంగాల సంకలనం మండలిలో మాస్టర్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగింది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మండలిలో మాస్టర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ, విద్యావేత్త వేటపు బాలసుబ్రహ్మణ్యం శాసన మండలిలో 2007 నుంచి 2023 మార్చి వరకు చేసిన ఉపన్యాసాల సంకలనమే మండలి మాస్టరు పుస్తకం అన్నారు. బాలసుబ్రహ్మణ్యం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికై 16 సంవత్సరాల పాటు శాసన మండలి సభ్యుడిగా, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్గా, శాసన మండలి తాత్కాలిక చైర్మన్గా పనిచేశారన్నారు. విద్యారంగం పట్ల స్పష్టమైన దృక్పథం కలిగిన విద్యారంగ నిపుణుడిగా, సమాజం పట్ల నిర్దిష్ట ఆలోచనలు కలిగిన సామాజికవేత్తగా, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ తరగతుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా శాసన మండలిలో అనేక ఉపన్యాసాలు చేశారన్నారు. బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగాలను మండలిలో మాస్టర్ పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకావిష్కరణ నేను చేయడం అంటే నా యొక్క జీవితంలో ఇదొక మరుపురాల సంఘటనగా నా మాస్టర్ గురించి చెప్పాలంటే మనం తెలిసిన విషయాలు అవకు కానీ సమాజానికి కానీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. 16 సంవత్సరాలు శాసన మండలిలో ఆయన మెంబర్గా ఉండడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎక్కడ తప్పు జరిగినా, ఆయనలో ఏ లోపం ఉన్నా ఒకసారితోటో 2 సార్లతోటో దాన్ని ఆఫ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ 3 సార్లు ఆయన మీరు శాసన మండలికి పంపించారంటే ఆయన పట్ల మీకు ఉన్నటువంటి నమ్మకం. వార్డు కౌన్సిలర్గా పనిచేశారు. ఆ స్థాయి నుంచి వచ్చి ఈరోజు మండలి చైర్మన్గా రావడం గొప్ప విషయం. నువ్వు పనిచేసిన కొద్ది కాలం సంవత్సరం అయింది వారు చైర్మన్ అయ్యి అన్ని పక్షాలకు సమాన అవకాశం ఇస్తున్నారు. పీడీఎఫ్ అంటే కొద్దిగా ఆయనకి ఇష్టం కూడా, మేము ఎవరు చేయెత్తినా అవకాశం ఇస్తాము. ఒకటి, కార్పొరేట్ రాజకీయాలు భిన్నంగా డబ్బే గెలిపించదు, డబ్బు లేకుండా కాడా గెలవచ్చని పీడీఎఫ్ సభ్యులు నిరూపించారు ప్రజల సహకారంతో తంగాల్సిన. 2, రాజ్యాంగం ఇచ్చిన ఒక అవకాశం, శాసనసభ శాసన మండలి సభ్యులు కావాలి, అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు అని భావించి ప్రజా సమస్యల్ని అక్కడ రిఫ్లెక్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శారదా కాలనీ 32వ లైన్లో మెడికల్ క్యాంప్ జరిగింది. మెడికల్ క్యాంపును ప్రారంభించిన డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, పేద ప్రజలు జీవించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్, సింధు, మహంకాళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ రెడ్డిపాలెం మెయిన్ రోడ్లో మెడికల్ క్యాంపు ప్రతి ఆదివారం కూడా మేము ఆరోగ్య ఆదివారం అని చెప్పేసి ప్రకటించి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు ఎక్కడైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి మరి టెస్టుల ద్వారా ఫ్రీ టెస్టులు చేయించి, అలానే వారికి ఏదైతే ఉచితంగా మందులు పంపిణీ, ఈసీజీ ప్రతి ఒక్కడు కూడా ఉచితంగా చేసి, ఇంకా ఏదన్నా పెద్ద జబ్బులు ఏమైనా ఉన్నా కానీ సర్జరీలు చేయాలన్నా కానీ ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, లేకపోతే మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారికి కూడా ఆ సహాయం కూడా అందిస్తామని చెప్పేసి ఈ శిబిరం ద్వారా చాలా చేస్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తున్నాం ఆరోగ్యానికి అని చెప్పేసి ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించిన పాపాలు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా లోపభూయిష్టంగా తయారైపోయి అక్కడికి వెళ్తే కనీస సదుపాయాలు లేరు. మా నాయకుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉంటుందని చెప్పేసి మరి ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాలు ఉన్న
ఈ వార్డుల్లో ఏవైతే ఉన్నాయో ఆ వార్డుల్లో ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. మరి అలాగే ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే కన్సల్టెన్సీ ఫీజే 300 నుంచి 500 దాకా ఉంది. దీన్ని ప్రజలు ఎంతవరకు భరించగలరు? పేద ప్రజలు వారి రోజు కూలీ ఎంత ఉంది? అలాగే టెస్టులు చేయించుకోవాలంటే దానికి ఇంకెంత ఖర్చు అవుతుంది? మినిమం బ్లడ్ టెస్టులకే 1200 దాకా అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కళ్ళు పేద ప్రజలు ఈ ఉచితంగా అందించే ప్రతి సేవని వాళ్ళు అందుకోవాలని కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రారంభ కార్యక్రమం కొత్తపేటలో జరిగింది. కొత్తపేట కాకుమానివారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ప్రారంభించారు. ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక వైద్యులు అవసరమైన మేరకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మానసిక సమస్యలతో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో వాటిని అదుపు చేసేందుకు అవసరమైన మేరకు మానసిక వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. మెరుగైన మానసిక వైద్యం అందించాలనే సేవా దృక్పథంతో ఆధునిక సౌకర్యాలతో డాక్టర్ ఖలీల్ మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ, అడిషనల్ సెక్రటరీ రమేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఎస్పెషల్లీ ఇండియాలో మనం చూస్తే కనుక మెంటల్ హెల్త్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 15% పాపులేషను ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక WHO నామ్స్ ప్రకారం మనకి 3 సైకియాట్రిస్ట్ ఉండాలి. ఆల్మోస్ట్ 1 lakh పాపులేషన్కి 3 ఉండాలి. ఇండియాలో మనం 0.7 సైకియాట్రిస్ట్ పర్ 1 lakh పాపులేషన్ ఉన్నాము. సో నెంబర్ బాగా పెరగాలి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కనుక మెంటల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చాలా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్లీ ఇలాంటి సెంటర్స్ డిఫరెంట్ సిటీస్లో అలాగే రూరల్ ఏరియాస్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇది మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థ. ఇది స్వచ్ఛంద సంస్థ. చాలా తక్కువ కాస్ట్లో మెంటల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలని మేము స్టార్ట్ చేశాము. అయితే ఏంటంటే ఇప్పుడు మెంటల్ హెల్త్ కేర్తో పాటు క్రానిక్ మెడికల్ డిసీజెస్ ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని కూడా చూస్తాం మేము. ప్రజలందరికీ కూడా మెంటల్ హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్. రెండోది ఇది అవైలబుల్గా ఉంది. దీనికి ట్రీట్మెంటు ఏమైనా అవసరం అయితే మమ్మల్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటే మాకు గోప్యత ఉంటుంది. ఎవరి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళదు. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఎవరికైనా రావచ్చు. ప్రాబ్లమ్స్ తక్కువైనప్పుడే దాన్ని అడ్రస్ చేస్తే ఎక్కువ కాకుండా ఉంటాయి. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. మీరు డబ్బుల గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాడిపేటలో జరిగింది. పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు పాల్గొని మీడియాతో మాట్లాడారు. 11వ PRCలో పెన్షనర్లకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. పెన్షనర్లకు జరిగిన అన్యాయంపై 3 దశలుగా ధర్నా రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 25, 29, ఫిబ్రవరి 5వ తేదీలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క DA బకాయిని కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి పెన్షనర్కి హెల్త్ కార్డ్స్ పై వైద్యం అందించాలన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ సీలింగ్ ను 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, శర్మ, దాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ దాదాపు సర్వీస్ పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ 3,40,000 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11th PRCలో మా పెన్షనర్స్కి చాలా నష్టం జరిగింది. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండు అడిషనల్ క్వాంటమ్ పెంచొద్దు బాబు. గతంలో మేము ఏదైతే తీసుకుంటున్నామో అదే యథాతథంగా రీఇన్స్టేట్ చేయమని కోరుతున్నాం. అది డిమాండ్. హెల్త్ కార్డ్స్ మేము పెన్షనర్సే దాదాపు 82 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. అంటే మేము కట్టేటువంటి డబ్బుల ద్వారా మాకు వైద్యం అందించకుండా మేము కట్టేటువంటి డబ్బుల్ని ప్రభుత్వం జమ వేసుకొని మాకు వైద్యం అందన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రతి రికగ్నైజ్డ్ హాస్పిటల్లో కూడా ప్రతి పెన్షనర్స్కి కార్డు చూపిస్తే వైద్యం అందాలి. ఇది మా ప్రధానమైనటువంటి 3వ డిమాండ్. 2022 జనవరి నుంచి 11th PRCలో నష్టపోయిన డిమాండ్ల మీద మేము కార్యవర్గంలో చర్చించి
ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని 3 అంచెల ప్రోగ్రామ్గా 3 దశల ప్రోగ్రామ్గా తాలూకా, జిల్లా, స్టేట్ లెవెల్లో ఒక ధర్నా కార్యక్రమం చేయడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏకగ్రీవంగా అభిమానం తెలియపరిచారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగనే తాలూకా లెవెల్లో 25/1, జిల్లాల్లో 29/1, అలాగనే చివరిగా విజయవాడ ధర్నా చౌక్లో 5/2 ధర్నా కార్యక్రమం నిర్వహించాలని స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి తాలూకా జిల్లా ప్రెసిడెంట్ వారి కార్యవర్గం, అలాగనే జిల్లా కార్యవర్గం, తోటి పెన్షన్లందరూ కూడా సహకరించి దీన్ని ఉద్యమాన్ని గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్లే విధంగా చేయాలని ఆశిస్తున్నాం. కోడికత్తి శ్రీను కేసులో జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. దళితులను జగన్ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని మోసానికి పాల్పడుతున్నారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. దళితుడైన కోడికత్తి శ్రీను కేసులో జగన్ సాక్ష్యం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా కోడికత్తి శ్రీనుని అడ్డుపెట్టుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పటికైనా కోడికత్తి కేసులో జగన్ సాక్ష్యం చెప్పాలన్నారు. శ్రీనుకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. శ్రీను తల్లి సావిత్రి చేస్తున్న దీక్షకు మద్దతుగా తెలుగు మహిళలు టీడీపీ అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా విభాగ నాయకులు షేక్ రిజ్వానా, దాసరి జ్యోతి, ఉమా శైలజ, విజయలక్ష్మి, షేక్ నాషిదా, పూల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక డ్రామా, అధికారంలోకి వచ్చాక ఒక డ్రామా. కోడికత్తి శ్రీను విషయం దళిత సోదరుడు. మరి ఆ రోజు 2018 అక్టోబర్ 25 విశాఖ ఎయిర్పోర్ట్లో హై డ్రామా. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని కూడా ఆయన చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం, తెలుగుదేశం పార్టీ మీద నెట్టడం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు కోడికత్తి శ్రీను నీ మీద హత్యా ప్రయత్నం చేశాడు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనని చెప్పిన నువ్వు ఈ రోజున అతనికి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి ఎందుకు వెళ్తలేదు? అతనికి డిక్లరేషన్ ఇస్తే బెయిల్ వస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి అతన్ని జైల్లోనే మగ్గబెట్టడానికి కారణం ఏంటి? కోడికత్తి డ్రామా కేసు శ్రీను విషయం ఏం చేశారు మీరని మేము ఒక తెలుగు మహిళగా, ఒక దళిత సోదరుగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి 2018 అక్టోబర్ 25లో మీరు ఆడించిన డ్రామా కేసు ఇప్పటి వరకు ఆ అబ్బాయిని శ్రీనివాసరావుని ఆ రోజు మీరు కోడికత్తి డ్రామా కేసు ఆడించి, మరి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ రోజున ఒక ఎస్సీ యువకుడిని 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గబెడుతున్న నీ విధానాన్ని బట్టి మేము ఎస్సీలందరం చాలా బాధపడుతున్నాము. జనవరి 26వ తేదీన అన్ని జిల్లాల్లో జరిగే ట్రాక్టర్, బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సిపిఎం కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రైతుల భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో రైతులు, కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జనవరి 26వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి అఖిలపక్ష రైతు సంఘాలు 540 రైతు సంఘాలు ఎస్కేఎం పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన గుంటూరులో కూడా మోటార్ సైకిల్ ర్యాలీ చేయాలని చెప్పేసి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు నిర్ణయించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,50,000 మంది రైతులు వ్యవసాయ రంగంలో దివాళాతోటి ఆత్మహత్యలకు పాల్పడటం జరిగింది. ఆ రోజు 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేసినప్పటికీ దొడ్డిదారిలో ఇవాళ రకరకాల రూపంలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేస్తున్న పరిస్థితి. ఎల్లగొట్టిన భూముల్ని కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పడం కోసమే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అందుకే దీన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన గుంటూరులో మోటార్ సైకిల్ ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా పెద్ద పెద్ద మండల కేంద్రాల్లో కూడా ట్రాక్టర్ ర్యాలీ చేయాలని చెప్పేసి
ఇవాళ తీర్మానించడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాల్లో రైతులు, కార్మిక సంఘాలు అందరూ పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సమావేశం బ్రోడిపేటలో జరిగింది. జేడీసీసీ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 13 జిల్లాల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సహకార సంస్థలో వచ్చే లాభాలను కేంద్రానికి చెల్లించడం వల్ల సహకార బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్రానికి చెల్లించే ట్యాక్స్లలో సహకార బ్యాంకులను మినహాయించాలని కోరారు. బ్యాంకులు, సహకార సంఘాలు అనేవి గ్రామీణ రైతాంగానికి వారి పరిపతి అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు. ఈ సంస్థలకి వచ్చేటటువంటి అరాకొరా లాభాలని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. ఇలా చెల్లించడం కారణంగా వచ్చినటువంటి కొంత లాభాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించడం కారణంగా సహకార సంఘాలు, సహకార బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. సెక్షన్ 80P ఎగ్జంప్షన్ కోరుతూ సుదీర్ఘకాలంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఆ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేస్తూ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. సహకార బ్యాంక్, ఆప్కాప్ సంస్థల్లో 2 అంచెల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశం ప్రధాన అజెండా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎంప్లాయీస్కి వేతన సవరణ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా వేతన సవరణ అమలుపై మార్గదర్శకాలు రూపొందించుకోవడానికి, కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు ఈ సమావేశాల్లో ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇబ్బందుల్లో ఉన్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకి ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మనం ఏ విధంగా చేయూతనివ్వాలి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి బ్యాంకుల్ని ఏ విధంగా బయట వేయాలి అనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. అరండలపేట అవగాహన కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకట్, హోమియో డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు, డెంటల్ డాక్టర్ కొండా ప్రత్యూష పాల్గొని పలు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. యుక్త వయస్సులోని పుచ్చిపోయిన పళ్లకు ఫ్లోరైడ్ సీలింగ్ చికిత్స పొందవచ్చున్నారు. క్లిప్ చికిత్సలో అధునాతన పద్ధతులను ఉపయోగించి చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీవీ సాయిరం, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 monthsకి ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి అని ముందుగానే మనం ఎడ్యుకేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ డెంటల్ టెక్నాలజీలో పార్ట్. అట్లానే కొంతమందికి యంగ్ ఏజ్లోనే, అంటే ఇప్పుడు మీ పిల్లలు కొంతమంది చెప్తుంటారు 19-18 ఏళ్ళకే చాలా పుచ్చిపోయిన పళ్ళు వచ్చేస్తున్నాయండి, ఇదివరకు ఇట్లా లేదు అని. సో ఎప్పుడైతే అలా కేరియస్ ప్రోన్గా ఉన్నారనుకోండి, ఫ్లోరైడ్ సీలెంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఫ్లోరైడ్ అనేది ఎప్పుడు కూడా కాల్షియం లేకపోతే ఎనామిల్ని అరగదీయకుండా చూస్తుంది. సో అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే ముందుగానే ఆ ఫ్లోరైడ్ సీలెంట్స్ లాంటిది వేసేస్తాం. అంటే ఒక హెల్మెట్స్ లాగా పెట్టేస్తాం అనమాట. ఇవి క్యాప్స్ కాదండి, జస్ట్ ఒక సీలెంట్స్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, అది ప్రొటెక్షన్కి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా అనమాట. అలాంటివి చేసుకోవడం వల్ల కూడా ఎంగేజ్లోనే మనం ఫర్దర్గా న్యాచురల్ పళ్ళను అనేది కాపాడుకుంటూ వెళ్ళచ్చు. అంటే ఇదివరకు క్లిప్ ట్రీట్మెంట్స్ చేసుకున్న వాళ్ళకి కొన్ని రకాల ఆహారం తీసుకోవద్దండి, గడ్డ ఆహారం తీసుకోవద్దు, లేకపోతే పీచు పదార్థాలు తినొద్దు, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పాల్సి వస్తుండేది. వాళ్ళేమో పెరిగే దశలో ఉంటారు, సో ఆహారం ఆపేయమని చెప్పలేము. సో ఎప్పుడైతే ఇన్విజిబుల్ బ్రేసెస్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వాళ్ళు నార్మల్ రెగ్యులర్ ఆహారం తీసుకుంటూనే ట్రీట్మెంట్ అనేది కొనసాగించుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.